అధ్యక్షులు పెద్దలు సంజీవరాయుడు గారు, మరి నూతన కార్యవర్గంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎన్నికైనటువంటి సామల స్వప్న గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. మరి మీరందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నాకు పేర్లు తెలియదు, మన్నించాలి. మీ పిలుపు మేరకు నాకు ఈరోజు ఉదయమే ఫోన్ కాల్ చేసి చెప్పడం జరిగింది. నేను సూర్యాపేట జిల్లా కోదాడ పోయి ఈరోజు అక్కడ వనభోజనాలు ఆచార్య కొండా లక్ష్మణ్ బాబు విగ్రహావిష్కరణలో పాల్గొని ఇక్కడ రావడం జరిగింది. ఆలస్యం జరిగింది, క్షమించండి. అయితే తెలంగాణ చేనేత ఐక్య వేదిక అనేది గత 3 సంవత్సరాల క్రితం స్థాపించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలి సంఘాలు పద్మశాలి జాతి శ్రేయస్సు కొరకు, చేనేత వృత్తి పరిరక్షణ కొరకు, పద్మశాలిలో వివిధ వృత్తుల్లో ఉన్న వారి అభ్యున్నతి కొరకు పాటుపడకుండా కేవలం పదవులే రాసుకొని సంఘాలుగా వర్గీకరణ అయ్యి విభజించి ఎవరికి వారు సంఘాలు ఏర్పరుచుకుని గత 6-7 సంవత్సరాలుగా రాష్ట్రంలో వివిధ సంఘాలుగా రూపాంతరం జరుగుతున్నటువంటి తరుణంలో మరి పద్మశాలి జాతిని విస్మరిస్తున్నారన్న ఒక ఆలోచనతో చేనేత సమస్యల మీద పోరాటమే కాకుండా పద్మశాలి జాతి శ్రేయస్సు కొరకు పోరాటం చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఈ తెలంగాణ చేనేత ఐక్య వేదికను స్థాపించడం జరిగిందని ఎందుకంటే రాష్ట్రంలో 2015 సంవత్సరం నుంచి 2 వర్గాలుగా విభజించబడి గోష్క యాదగిరి వర్గమని, బాబురావు వర్గమని, కనగట్ల స్వామి వర్గమని ఈ రకంగా ఉన్నటువంటి సందర్భంలో మరి మనం కేసీఆర్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్ గారు పిలిచి ఒక 50 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం, మీ రాష్ట్రం మొత్తం పర్యటించి మీ జాతికి ఏ రకంగా సహాయం చేస్తే మీరు బాగుపడతారో మాకు నివేదిక ఇవ్వాలి, 3 నెలలు అని గడువు పెడితే ఆ 50 లక్షలు తీసుకొచ్చుకొని 5గురు పంచుకొని 5గురు పేర్ల మీద 10 లక్షలు డిపాజిట్ చేసుకుని ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో మరిగా మనం బాగుపడలేము, ఈ రకంగా ముందుకు పోలేమన్న ఆలోచనతో ఒక కొత్త సంస్థని ఏ సంఘాలకు సంబంధం లేకుండా, ఏ సంఘాలకు అనుబంధం కాకుండా, ఎవరితోని విభేదాలు లేకుండా ఒక చేనేత ఐక్య వేదిక అయితే బాగుంటుందనే ఆలోచనతో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించి 33 జిల్లాలలో విస్తరించి గ్రామాన ఇవాళ కమిటీలు వేసి అన్ని జిల్లాల్లో కమిటీలు వేస్తూ దృఢ చిత్తంగా రాష్ట్ర కమిటీని కూడా గత పోయిన నెల 20వ తారీఖున పాత కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని రూపాంతరం చెందుతున్నాం. రేపు డిసెంబర్ 10-12 తారీఖుల లోపల హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార సభ ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో పెద్ద ఎత్తున దానికి కొండా సురేఖ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, మంత్రులను కూడా తీసుకురావడం జరుగుతుంది. మీరు కూడా ఈ గ్రామం నుంచి వీలైనంత మంది రావాలని కూడా ఈ సందర్భంగా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో మరి పద్మశాలి సంఘాల పాత్ర గణనీయంగా లేకపోతే మన ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రభుత్వం మనం గుర్తించడం లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో మరి మనం అందరం కూడా ఏకమయ్యి పార్టీలకు అతీతంగా మనం అన్ని పార్టీల్లో ఉన్నప్పటికీ కూడా మనం ఏ పార్టీల్లోనైనా మన స్థానం ఎవరైనా ఇస్తా అంటే తప్పకుండా రేపు లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మనం పోటీ చేయాలనే ఆలోచనతో మనం అందరం కూడా దానికి సర్వసన్నద్ధమై ఉండాలి. లేకపోతే మనం జాతి ఉనికి కోల్పోయే ప్రమాదం ఉంది. మన దాంట్లో చాలామంది విద్యావంతులు ఉన్నారు, అధికార గణం ఉంది, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. మరి ఇలాంటి ఉన్నటువంటి మన కులాన్ని మనం వీళ్ళందరినీ ఒక వేదికకి తీసుకురావడానికి ఇప్పటివరకు ఎవరు ప్రయత్నాలు చేయలేదు. నేను తప్పకుండా మన కులంలో ఉన్నటువంటి అధికార గణాన్నంతా నేను 2-3 మాసాల లోపల హైదరాబాద్లో పెద్ద వేదిక మీద అందరినీ ఒక వేదిక మీద సమకూర్చి మన జాతి శ్రేయస్సు కొరకు నేను మన బిడ్డల భవిష్యత్తు కొరకు పాటుపడతాను కూడా ఈ సందర్భంగా మీ అందరూ నాతో ప్రయాణం చేయాలి, మీరందరూ సహకరించాలి. మన సంఘ అభివృద్ధి కొరకు మీరందరూ కూడా ఈ పరిసర ప్రాంతాల పద్మశాలి సంఘాలు కూడా అందరూ ఏకమయ్యి ఒక దృఢ సంకల్పంతో మీరు ముందుకు రావాలి. తప్పకుండా మా సహాయ సహకారాలు ఎనీ టైం మీరు ఏది కోరినా కూడా మేము తప్పకుండా వస్తాం, సహాయ సహకారాలు అందిస్తాం. ఇక్కడ రాగన్నగూడలో పద్మశాలి సంఘం పటిష్టంగా ఉంది. మార్కండే ఆలయానికి కూడా మా వంతు సహకారం తప్పకుండా అందిస్తాం. నాకు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మీకు
ఏమైనా ఫండింగ్ కావాలంటే కూడా నేను తప్పకుండా ఈ శివాలయానికి నేను ఇప్పిస్తాను. మరి ఇంత పెద్ద పదవిని నేను సామల స్వప్న గారికి నాకు పున్న శైలజ గారు చెప్పిన వెంటనే అరక్షణం ఆలోచించకుండా ఎందుకో నా మొదలు ఉపాధ్యక్షురాలుగా చేయాలని నాకు చెప్పింది, మనసు చెప్పింది వెంటనే ఆమెకు రాసి కూడా జరిగింది. మీరు కూడా ఆమెని గౌరవించి మీరు ప్రోటోకాల్ ప్రకారం అన్ని కార్యక్రమాల్లో ఆమెను ఇన్వాల్వ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఇంకా కూడా ఎవరైనా ముందుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు చేనేత ఐక్య వేదికలో రావాలంటే తప్పకుండా మీరు రండి. మీకు తప్పకుండా మేము అందులో భాగస్వామ్యం కల్పిస్తాం. ఇది సమిష్టి బాధ్యత. మీకు ఒక సామాజిక హోదా కల్పిస్తే సమాజంలో మీరు ఎక్కడికి పోయినా కూడా ఈ హోదా చెప్పుకుంటే మన గౌరవం లభిస్తుంది. ఎవరైనా మనం ఒక విజిటింగ్ కార్డు తీసుకొని పోతే కలెక్టర్ ఆఫీస్ పోయినా, ఏ ఎమ్మెల్యే కాడికి పోయినా, ఎమ్మెల్సీ కాడికి పోయినా తప్పకుండా గౌరవిస్తారు, విలువిస్తారు. మన విలువను పెంచుకోవాలి. ఎవరి ముంగడ కూడా తల ఒగ్గొద్దు. మన పద్మశాలి జాతి శ్రేయస్సును మనం అందరం కూడా కాపాడాలి. ఎవరి ముంగడ కూడా మనం తక్కువ కావద్దని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ తప్పకుండా మీ ఆశీస్సులు ఎక్కువ ఉండాలి. ఇంత దూరం నన్ను పిలిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నేను వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.